హాయ్ స్టూడెంట్స్, ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్స్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ కూడా దగ్గరలో ఉంది. కాకపోతే 2026 అంటే ఈ ఏప్రిల్లో మనకు గత 2 డేస్గా ఆ వెబ్సైట్ అనేది డౌన్ అయిపోయింది. ఈ వెబ్సైట్ డౌన్ కారణంగా చాలామంది అప్లికేషన్స్ సబ్మిట్ చేయలేకపోయారు. దీనికోసం అని చెప్పేసి ఎయిమ్స్ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ కోసం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వీడియో నేను ఇక్కడ లింక్లో ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే అప్లై చేయండి. ఇది చాలా చాలా మంచి అవకాశం. బీఎస్సీ నర్సింగ్ కోసం అయితే ఓన్లీ గర్ల్స్ మాత్రమే అప్లై చేయాలి. పారామెడికల్స్ కోసం అయితే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళు ఏం చేశారు, ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ చూడండి, నేను ఈ నోటిఫికేషన్ ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఈ డేట్ ఏంటి అంటే 20. సో అప్లికేషన్ క్లోజింగ్ ఇంతకు ముందు అయితే 24th ఏప్రిల్, ఇవాళ లాస్ట్ డేట్ అనమాట. కాకపోతే దీన్ని వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే 10th మే వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అసలు ఎవరెవరైతే నీట్ మేము అలా ప్రిపేర్ అయ్యాం, మాకు సీట్ వస్తుందో లేదో అని ఆ డైలమాలో ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్ని ఫిల్ చేయండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు. తర్వాత కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. కరెక్షన్ విండో 17th మే నుంచి 19th మే వరకు ఓపెన్ అవుతుంది. అంటే వీళ్ళు బేసిక్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేశారు. ఇది చాలా గుడ్ న్యూస్. ఎవరెవరైతే ఇప్పటివరకు ఆ ఎయిమ్స్ అప్లికేషన్ ఫిల్ చేయలేదు బీఎస్సీ నర్సింగ్కి పారామెడికల్స్కి, వాళ్ళు ఫిల్ చేయండి. ఎవరికైతే ఎయిమ్స్ అనేది ఒక డ్రీమ్గా ఉంటుందో వాళ్లకు ఈ ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ అనేది ఒక ఆల్టర్నేటివ్ చాయిస్. ఈ ఎగ్జామినేషన్స్ ద్వారా మీకు అపార్ట్ ఫ్రమ్ ద నీట్ కాకుండా ఇది సపరేట్ ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎయిమ్స్లో ఎంటర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఇండియాస్ బెస్ట్ ఆర్గనైజేషన్స్ అని నేను మీకు చెప్తాను అనమాట. దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎంటైర్ వీడియో చేశాను. దాన్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో తప్పకుండా చూడండి. ఎవరెవరైతే ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తున్నారో, ఒక బ్యాకప్ ప్లాన్ బి కావాలి అని ఎదురు చూస్తున్నారో వాళ్ళు, ఇది ఒక మంచి చాయిస్, ఇది ఒక మంచి అవకాశం. ఎక్స్టెండ్ అవ్వడం అనేది మంచి అవకాశం. అప్లై చేసుకోండి. సో బేసిక్గా నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఈ ఎక్స్టెన్షన్ డేట్ని అయితే చూసారో వాళ్ళు ఖచ్చితంగా అందరూ అప్లై చేస్తారు. సో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ కూడా మీరు సీరియస్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్ మనకు జూన్లో ఉంటుంది. సో జూన్లో ఉంటుంది కాబట్టి చాలా టైం ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే ఎయిమ్స్ అంటే నీట్ ఎగ్జామినేషన్ కొంచెము బర్డన్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు సేమ్ సిలబస్, ఒక జీకే 10 మార్క్స్ అడిషనల్గా ఉంటుంది. సో కాబట్టి ఈ ఎగ్జామినేషన్ని మీరు సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అయ్యి రాయండి. జాయిన్ అవుదామా లేదా అని తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారనుకోండి, అప్పుడు చాయిస్ మీ చేతిలో ఉంటుంది. అప్పుడు మీకు నీట్ రానట్లయితే నిరాశ పడాల్సినటువంటి అవసరమే ఉండదు. సో ఇది ఒక మంచి చాయిస్. సో ఛాన్స్ తీసుకోండి, ఎగ్జామ్కి అప్లై చేయండి. ఎగ్జామ్ ఎలాగూ నీట్ సిలబసే కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.